వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీకేడీగా మీనన్ అండ్ హోమ్ మినిస్టర్ అలియాస్ హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావుని ప్రెస్ మీట్లో అందరి ముందు తీసుకువచ్చి సబ్మిట్ చేస్తారు. ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళతో జరిగిందంతా చెప్పి ఈ హెల్త్ మినిస్టర్ దుబాయ్లో 100 కోట్ల కాంట్రాక్ట్ చేసుకోవడం వల్లే ఇక్కడ గ్యాంగ్స్టర్ మీనన్ ఆర్గన్ ట్రాఫికింగ్ చేసి 20 మందిని కిడ్నాప్ చేశాడు, 6గురిని చంపేశారు. వీటికి సంబంధించిన సాక్ష్యాల్ని త్వరలోనే తీసుకువస్తాం, ఆ 6గురి తల్లిదండ్రులకు కూడా న్యాయం జరిపిస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కౌశికి శ్రీవల్లిని తీసుకువెళ్ళడానికి వచ్చి మినిస్టర్ మధుసూదన్ రావుని చూసి కోపంతో రగిలిపోయి చెంపపై కొడుతుంది. ఛీ, జనాలు నమ్మి నీకు ఓటేసినందుకు నువ్వు ఇంత స్కామ్ చేస్తావా? జనాల ప్రాణాలతో ఆడుకుంటావా? నీలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేయాలంటే మరణ శిక్ష వేయాలి అని చెప్పి కోపంగా చెప్తుంది. అదంతా చూసి ఈగో హర్ట్ అవుతుంది హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావుకి. ఇంకా కోపంగా, చూడు సాధు, నువ్వు చేసిన అవమానం, అదిగో ఆ కౌశికి చేసిన అవమానాన్ని నేను ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. ఇదంతా గమనించిన జేడీకేడి, సార్ ఇలాగే కంటిన్యూ అయితే మీనన్కున్న ఇన్ఫ్లుయెన్స్తో ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు. కాబట్టి మీనన్ బయటికి రాకుండా ఉండాలి అంటే మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్కి మీడియా వాళ్ళ హెల్ప్ కూడా కావాలి. అలా కావాలి అంటే మేము కౌశికి గారితో మాట్లాడతాం. కౌశికి గారితో మాట్లాడి ప్లాన్ చేసి అప్పుడు మేము ఇదంతా నడిపిస్తాం సార్ అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి ఓకే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ప్లాన్ ఒక ప్లాన్ అంటే మీనన్ని ఏం చేస్తే మీడియా వాళ్ళ ముందు అటెన్షన్ వస్తుంది, మినిస్టర్స్ సీఎం నుండి కాల్స్ రావడం ఆగుతాయి అనే విషయాల గురించి ఒక ప్లాన్ వేసుకుంటారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. కౌశికి శ్రీవల్లిని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా శ్రీవల్లి పాపం గడగడ వణికిపోతూ ఉంటే జగదాత్రి కేదార్గా మారి ఇంటికి వస్తారు. జగదాత్రి కేదార్ వచ్చి శ్రీవల్లి నీకేం కాలేదు కదా అని అంటారు. వదినా, లేదు వదినా, నాకేం కాలేదు, కానీ చావంటే ఎలా ఉంటుందో నా నా కళ్ళ ముందు చూశాను వదినా. నా కళ్ళ ముందు అన్ని చావులు కనబడుతుంటే నాకొకటే అనిపించింది, నాకు చావంటూ వస్తుందని నేను భయపడలేదు వదినా. కానీ నా కన్న తండ్రి మా నాన్నని చూడకుండా చనిపోతానేమోనని చాలా భయం వేసింది వదినా, భయం వేసింది అని ఏడుస్తుంది శ్రీవల్లి. చూడు శ్రీవల్లి, నువ్వు ఇంతలా భయపడ్డానికి కారణం మీ నాన్న ఎవరో తెలుసుకోవాలి అనే ఒకే ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కేవలం ఒకరి చేతిలోనే ఉంది అని వైజయంతి వైపు చూస్తుంది. శ్రీవల్లి, సుధాకర్, నిషిక అందరూ వైజయంతి వైపే చూస్తారు. ఏంది వీళ్ళు మొత్తం నా వైపు చూస్తున్నారు? ఇప్పుడు ఇదంతా నా మెడకి చుట్టుకునేలా ఉందే, నేను వెళ్ళిపోతానని చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలనుకుంటుంటే ఆగు అని అంటారు సుధాకర్. ఏంది పో అని అంటుంది. ఏంటి వెళ్ళిపోతున్నావు? సమాధానం చెప్పాల్సింది నువ్వే అని అంటారు. ఏం సమాధానం చెప్తాను, ఏమో నన్నేం అడగద్దు అని చెప్పి అక్కడి వెళ్ళిపోతుంటే అమ్మ అని శ్రీవల్లి వచ్చి ఇంకా అలా వైజయంతి కాళ్ళు అయితే పట్టుకుంటుంది. అమ్మ, నాన్నెవరో చెప్పమ్మా, నాకు నాన్నని చూడాలనిపిస్తుంది, నాన్న ప్రేమని ఫీల్ అవ్వాలనిపిస్తుంది, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి బ్రతిమలాడుతుంటే శ్రీవల్లి, నువ్వేం బ్రతిమాలాల్సిన అవసరం లేదు పిన్ని, మీరు చెప్పక తప్పదు, ఇవాళ చెప్పేంతవరకు మేము మిమ్మల్ని వదిలిపెట్టం అని అంటారు. ఏంట్రా, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు, అది గుర్తుపెట్టుకో, ఇది మా ఇల్లు. ఎవరికి సమాధానం చెప్పాలో ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదో మా ఇష్టం, మాకు తెలిసిన విషయం. అంతేకాని నువ్వు ఇలా ఎక్కువ చేసావంటే బాగో చెప్తున్నా. జరుగు అమ్మా, నువ్వు రామ్మ వెళ్దామని చెప్పి ఇంకా అలా తీసుకొని వెళ్ళబోతూ ఉంటే పాపం వెంటనే ఇంకా అలా చూస్తూ ఉండిపోతారనమాట శ్రీవల్లి. ఇంక వెంటనే సుధాకర్కే చాలా బాధేస్తుంది. శ్రీవల్లి పడుతున్న బాధను చూసి సుధాకర్ చాలా అంటే చాలా బాధపడతారు. వెంటనే ఆగు ఆగు వైజయంతి, శ్రీవల్లి వాళ్ళ నాన్న ఎవరో నువ్వు ఖచ్చితంగా నిజం చెప్పాల్సిందే, లేకపోతే నాపై ఒట్టే అని ఒట్టేయించుకుంటారు. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. బో, ఏం చేస్తున్నావు బో అని అంటుంది. నేను చేస్తుంది కరెక్ట్గానే ఉంది, ముందు ముందు నువ్వు చెప్పు, మర్యాదగా ఉండదు, ఎవరో చెప్పు అనేసరికి చూడు బో, నేను చెప్తాను, కానీ నాకు కాస్త టైం కావాలి, తర్వాత నేను చెప్తాను అని అంటారు. ఏంటి మళ్ళీ నాటకాలు వేస్తున్నావా? టైం అడిగి తప్పించుకుందాం అనుకుంటున్నావా అని అంటారు. లేదు బో, లేదు,
నేను నేను చెప్తా కదా, వచ్చే వారానికల్లా చెప్తాను. నేను చెప్పకపోతే అప్పుడు మీరందరూ కలిసి మళ్ళీ నన్ను నిలదీయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే ఇంక తప్పించుకొని మారదు, అస్సలు మారదు. నాపై ఒట్టేసినా సరే ఇది మారనే మారదు. అమ్మ శ్రీవల్లి, నువ్వేం కంగారు పడద్దమ్మా, మీ నాన్నెవరో నేను తెలుసుకుంటానమ్మా అని చెప్పి సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం జగదాత్రి కేదార్ కూడా శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లిని ఓదారుస్తూ, చూడు శ్రీవల్లి, అత్తయ్య గారి నోట్లో నుండి ఈ నిజం రాకపోవచ్చు, కానీ మాకు తెలిసినంత వరకు మేము ఏదైనా వెతకడం మొదలు పెడితే దానికి ఆన్సర్ దొరకాల్సిందే, సొల్యూషన్ కనపడాల్సిందే. మీ అమ్మ నాన్న ఎవరో నేను తెలుసుకుంటాను. మీ నాన్నగారిని నీ ముందుకు తీసుకువచ్చి నించోపెడతాను. నువ్వేం కంగారు పడద్దు అని చెప్పేసి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. రమ్య, నీకు అర్థమైంది కదా, కేడీని రెడీగా ఉండమని చెప్పాను. ఇప్పుడు మీనన్ ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, కాబట్టి మీనన్ని ఒక సేఫ్ హౌస్కి మనం తరలిస్తున్నాం. సో మీనన్ ఆ సేఫ్ హౌస్లో జాగ్రత్తగా ఉండాలి, ఉంచాల్సిన బాధ్యత కూడా మీదే, అర్థమైందా అని అంటారు. అర్థమైంది మేడం అని చెప్పి ఇంకా అలా మీనని సేఫ్ హౌస్కి తరలిస్తున్నారు అని తెలిసి మీనన్ అయితే ఒక ప్లాన్ వేసుకుంటాడు. వారి రౌడీల్ని పిలిపించి, రేయ్ మీరు అటాక్ చేయండి రా అని చెప్పి అటాక్ అయితే చేయించాలి అని అనుకుంటారు. సో వెంటనే అలా జేడీ కేడీ ఆ రౌడీలని అడ్డుకుంటారు. అడ్డుకొని ఇంకా అలా మీనన్ వైపు చూస్తూ, మీనన్ మీనన్ మీనన్, నాకు తెలుసు మీనన్, నాకు తెలుసు నువ్వు ఇలా అటాక్ చేయించుకుంటావని నాకు ముందే తెలుసు. అందుకే మేమేం ప్లాన్ చేసామో తెలుసా, చూస్తావా, కేడి టీవీ ఆన్ చేయి అని అంటారు. టీవీ ఆన్ చేయగానే పరారీలో ఉన్న మీనన్, నిన్నే ఆర్గన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయిన మీనన్ ఇవాళ గల్లంతయ్యాడు. జేడీ టీం మీనన్ని సేఫ్ హౌస్కి తరలిస్తుండగా మీనన్ మనుషులు వచ్చి మీనన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు. మీనన్ తప్పించుకున్నాడు. మీనన్ మళ్ళీ దొరుకుతాడా? జేడీకేడికి మళ్ళీ మీనన్ ఒక తలనొప్పిగా మారాడా అని ఇంకా మళ్ళీ అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తే ఒక్కసారిగా మీనన్ షాక్లో ఉండిపోతాడు. నేను తప్పించుకోలేదు కదరా అని అంటారు. ఆ విషయం నీకు తెలుసు, మాకు తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు కదా. నువ్వు తప్పించుకున్నావు అనుకొని మినిస్టర్స్ కూడా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. ఇంకా మధుసూదన్ రావు అంటావా, మినిస్టర్ కదా, బెయిల్ ఈ పాటికే వచ్చేసింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన్ని మేము వదిలిపెట్టాం, పక్కా సాక్ష్యాలు పట్టుకొని కోర్టు వరకు తీసుకువెళ్తాం. నీ గురించి అంటావా, నువ్వు చేసిన పాపాలన్నీ నీకు కావు కదా మీనన్, అందుకే నీకు ఇలాంటి శిక్ష. ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావని అందరూ అనుకుంటారు, కానీ నువ్వు మా కంట్రోల్లోనే ఉంటావు. అది ఎలానో తెలుసా, కేడి తీసుకురా అని అంటారు. డాక్టర్ వస్తారు. ఏయ్ ఏయ్ జడి జడి ఏం చేస్తున్నావు అని అంటారు. చెప్తే పనులవో మీనన్, కళ్ళు మూసుకో, డాక్టర్ సెడేటివ్ ఇవ్వండి అని ఇంకా అలా ఒక మత్తు మందుని ఇచ్చేస్తారనమాట మీనన్కి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి పడిపోతాడు మీనన్. వీడు ఈ సెడేటివ్ వేసుకుంటే 1 వీక్ వరకు నిద్రలేవుడు, కోమాలో ఉంటారు. సో ఇతను ఎప్పుడు బయటికి రావాలనుకుంటే యాంటీడాట్ ఇస్తే సరిపోతుందని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఈ మీనన్ ఇప్పుడు బ్రతుకున్న శవంలాగే. మనం అమ్మ గురించి అన్ని సాక్ష్యాలు సహకరించిన తర్వాత ఈ మీనన్ని బయటికి తీసుకొచ్చి అప్పుడు మీనన్ గురించి అందరికీ తెలిసేలా చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యి హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోతారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా శ్రీవల్లి అలా ఇంకా రోడ్పై నడుచుకుంటూ వస్తుంటే ఒక కార్ వచ్చి శ్రీవల్లి ముందు ఆగుతుంది. ఇంకా వెంటనే శ్రీవల్లి, ఏయ్ చూసుకోనక్కర్లేదా అని అనేసరికి ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ డిప్యూటీ కలెక్టర్ కొడుకు కృష్ణ ఉంటాడు. ఒక్కసారిగా శ్రీవల్లి అతన్ని చూసి షాక్లో ఉండిపోతుంది. కృష్ణ కృష్ణ అంటే అంటే నువ్వు వచ్చేసావా కృష్ణ అని అంటుంది. అవును, నేను బ్రతికే ఉన్నాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా శ్రీవల్లి అయితే, నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు కూడా చనిపోయావేమోనని చాలా బాధపడ్డాను అని అంటారు. సరే, నేను బ్రతికే ఉన్నాను. ఆ రోజు వాళ్ళు నన్ను చంపడానికి నాకు ట్యాబ్లెట్ ఇచ్చారు, కానీ తర్వాత జేడీ మేడం వచ్చి అందరిని అరెస్ట్ చేసిందంట కదా, ఆ విషయాన్నే నేను తెలుసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అవును, ఎక్కడికి వెళ్తున్నావు శ్రీవల్లి అని అడుగుతారు. ఏం లేదు, ఇక్కడికే వెజిటేబుల్ మార్కెట్కి. సరే, నేను డ్రాప్ చేస్తాను రా అని చెప్పి ఇంకా అలా వాళ్ళిద్దరూ అయితే పరిచయాన్ని పెంచుకుంటారు.
ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే కేదార్ జగదాత్రి వైపు చూస్తూ, దాత్రి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. శ్రీవల్లి గురించే కేదార్. శ్రీవల్లి తన నాన్న కోసం ఎంత బాధపడుతుంది, తన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది కేదార్ అని అంటుంది. అవును దాత్రి, నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ మనం ఒకటి ఆలోచించాలి దాత్రి. శ్రీవల్లి వాళ్ళ నాన్న ఎవరో తెలుసుకోవాలి. నిజంగా శ్రీవల్లి లాంటి కూతురు పుట్టినందుకు ఆయన ఆయన చాలా అంటే చాలా అదృష్టవంతుడు అని అంటారు. నిజమే కేదార్, కానీ ఎలానో అర్థం కావటం లేదు. మనం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అదే కాకుండా అమ్మ గురించి కూడా చాలా బాధగా ఉంది. ఏ తప్పు అమ్మ చేయకపోయినా ఇంతలా నిందలు భరిస్తుంది. నిజంగా ఇది ఏ అమ్మకి, ఏ కన్న కూతురికి ఇలాంటి ఒక రోజు రాకూడదు కేదార్, రాకూడదు అని పాపం చాలా బాధపడుతుంది జేడి జగదాత్రి. అందరినీ భయపెట్టే నువ్వు ఇలా బాధపడడం చూడలేకపోతున్నాను. అయినా ఎంతోమంది మాట్లాడుతూనే ఉంటారు, ఎన్నో సాక్ష్యాలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన అత్తయ్య గారు తప్పు చేసిన వారు అవుతారా ఏంటి? అస్సలు ఎవరు. అత్తయ్య గారు ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంకా అలా పాపం జేడీకి ధైర్యం చెప్తాడు కేడీ. ఇది ఇలా ఉండగా హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావు చాలా కోపంతో రగిలిపోతూ ఏయ్ కౌశికి, అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొడతావా? నిన్ను ఎలా అయినా అందరి ముందు అవమానపడేలా చెయ్యకపోతే నా పేరు మధుసూదన్ రావే కాదు. రేయ్ తీసుకెళ్ళండ్రా, 100 మందిని తీసుకెళ్ళండ్రా. కౌశికి వాళ్ళ ఇంటి ముందు ఎలాంటి గొడవ జరగాలి అంటే రాత్రికి రాత్రి అందరూ పైకి పోవాలి. అర్థమైందా అని అంటారు. అర్థమైందన్నా, ఇవాళ రాత్రే వాళ్ళకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తామని చెప్పి ఇంకా బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా జగదాత్రికి అనుమానం వస్తూ ఉంటే, తను డ్రెస్ ఆరేస్తూ ఉంటే, బట్టలు ఆరేసుకుంటూ ఉంటే వీళ్ళందరూ కనబడతారు. ఒక్కసారిగా జగదాత్రి షాక్లో ఉండిపోతుంది. ఏంటి, ఏదో తేడాగా అనిపిస్తుంది కేదార్, నాకెందుకో కాస్త భయంగా ఉంది. ఒకసారి ఇవాళ ఇంటికి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి, అర్థమైందా అని అంటారు. అర్థమైంది దాత్రి, నేనంతా రెడీ చేసుకుంటాను అని కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరు ఎవరైతే ఆ మినిస్టర్ మధుసూదన్ రావు పంపించాడో ఆ రౌడీలందరినీ రప్పాలాడించి ఒక్కొక్కరిని మాస్క్ వేసుకొని మరి టప్ప కొట్టి చంపుతారు. ఇంకా అలా అందరినీ కొట్టేసరికి ఒక్కసారిగా మధుసూదన్ షాక్ అయిపోతారు. ఎవర్రా మిమ్మల్ని కొట్టింది అంటే, తెలియలేదు అన్న, చీకట్లో ఉన్నారు కానీ మమ్మల్ని బాగా కొట్టారు అనేసరికి, రేయ్ వాళ్ళ ఇంటిని ఏదో శక్తి కాపాడుతుంది అనగానే మనకి జగదాత్రిని చూపిస్తారు. ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలి, ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి, అప్పుడు మనం పక్కా ప్లాన్ వేయచ్చు అని ఇంకా అలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ మినిస్టర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.